73 మంది రైతులు మక్కలు ఇవ్వడం జరిగింది పిఎస్సిఎస్ నాగర్ కర్నూలుకు. ఎన్ని క్వింటాలు ఇవ్వడం జరిగింది? 26,836 క్వింటాలు జరిగింది. అంటే 52,000 సంచులు మా గ్రామం ద్వారా పిఎస్సిఎస్ నాగర్ కర్నూలుకు ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఇది జరిగిన వాస్తవం మా గ్రామంలో. అయితే ఆ యొక్క ప్రొక్యూర్మెంట్ 52,000 సంచుల్లో కూడా మేము మా గ్రామానికి నాకున్న సామర్థ్యం ఒక మార్కెట్ చైర్మన్గా మా గ్రామానికి ఇబ్బంది కలగదన్న ఆలోచనతో 47,000 సంచులు ఇచ్చిందని చెప్పి నేను గతంలోనే రికార్డు రిలీజ్ చేయడం జరిగింది గ్రామంలో. ఆ 47,000లో కూడా అంతే, ఇంకా 3,000 మాకు రానే లేదు. అయితే ఈ 52,000 కూడా ఏంటంటే కొంతమంది ప్రైవేట్గా కొనడం జరిగింది సంచులు. అయితే మా గ్రామంలో లారీల ద్వారా మక్కలు పిఎస్సిఎస్ నాగర్ కర్నూలు గోదాములకు పంపినవి మాత్రము ఎక్కడున్నా సరే మా పెద్ద ముద్దుల రైతులను విచారించండి. 18,000 చిల్లర సంచులు మాత్రమే లారీల ద్వారా నాగర్ కర్నూలు పిఎస్సిఎస్ పంపడం జరిగింది. మిగతా సంచులు ట్రాక్టర్ల ద్వారా వారు సొంతంగా రైతులే మంతటి గోదాంకు నాగనూరు గోదాం తీసుకుపోవడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఆ 18,000 సంచుల్లో కూడా మా గ్రామంలో నేను ఒకటే చెప్పిన, ఆ రోజున ట్రాన్స్పోర్ట్ అతను పిలిచి, అయ్యా నీకు సెంటర్ లేదని అంటున్నావు, గ్రామానికి లారీ ఇబ్బంది అవుతుంది, మాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువైతుంది అంటున్నావు, కేవలం 10 రూపాయలు తీసుకొని మా రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను రైతులను అడిగితే, ఆ రోజుల్లో దాదాపు 15 లారీలు 10 రూపాయల చొప్పునే పంపడం జరిగింది పెద్ద ముద్దునూరు రైతులు. అవి దాదాపు 7,000 సంచులు చిల్లర. ఇంకా మిగిలింది ఎంతనా? 11,000 చిల్లర. ఎక్కడన్నా విచారించుదాం. గ్రామంలో 473 రైతులు, మీరు టీఆర్ఎస్ వాళ్ళు పిలుస్తారా, మేము పిలుస్తామా, ఒక దగ్గర కూర్చుందాం. వారు ఇచ్చిన అమౌంట్ 10 రూపాయల ద్వారా ఇచ్చిన 7,000 సంచులు అది అయిపోయింది. చివరిలో లారీలు ఇబ్బంది అవుతుంది, మాకు ట్రాన్స్పోర్ట్ 5 రోజులు 6 రోజులు అవుతుంది, మేము లారీలను రాము అంటే మా రైతులే పిలువని వాళ్ళు పిలుచుకున్నారు. మేము చెప్పడం జరిగింది. చెప్తే మాకు లారీలు 5 రోజులు అవుతున్నాయి ట్రాన్స్పోర్ట్, మేము ఆ డబ్బులకు రాము అని చెప్తే రైతులే వాళ్ళ ద్వారా 30 నుంచి 30 రూపాయలు కూడా జరిగింది. నేను 30కే కట్టుబడి ఉన్నా, కానీ రైతులు ఏదో బత్తలు ఇవ్వడంలో దాంట్లో కొంచెం 5 రూపాయలు 2 రూపాయలు సంచికి 1 రూపాయలు 500 తేడా అవుతుంది. దాన్ని తీసుకొని సరే మీరు అన్నట్టు 35 రూపాయలు 56 అన్నారు. 56 దేనికి సిద్ధం లేరు మీరు, మీ నుంచి కాదు. 35 రూపాయలు అనుకున్నాను. 2-3 రైతులు వచ్చి టీఆర్ఎస్ వాళ్ళు చెప్పించడం ఏదో చెప్పి 3 రైతులు పత్రికా ముఖంగా చెప్పడం జరిగింది. మీరు చెప్పిన ప్రకారం 35 రూపాయలు వేసినా ఆ 11,000 సంచులకు కేవలం 3.5 నుంచి 4 లక్షల రూపాయలు అవుతాయి. కానీ అకారణంగా ఒక రైతుల కొరకు పనిచేసిన వ్యక్తిగా